నేను ఒక సైకో. సైకో అంటే తన కాళ్ళ మీద తను నిలబడలేడు. ఆత్మవిశ్వాసం లేనివాడు. తను జీవించలేనివాడు. ఆత్మవిశ్వాసం లేనివాడు. తన మీద నమ్మకం లేక అణగారిపోయినాడు. అందరి కింద గుర్తింపు లేనివాడు. అందరి కింద చీమ లాంటివాడు. తనలో తాను కూడా చీమ లాంటివాడు. తనలో తాను కూడా కుక్క లాంటివాడు. ఇతరుల ముందు కుక్క లాంటివాడు. ఇలా అన్నమాట. ఇంట్లో కుక్క లాంటివాడిని. నాకు నేను కుక్క లాంటివాడిని. ఇలాంటి పరిస్థితుల్లో మాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కావాలి జీవితంలో. నాకు సపోర్ట్ ఇస్తే నాలో నేను మనిషిని అవుతాను. బయట కూడా నాకు గుర్తింపు వస్తుంది. కానీ అలాంటిది వాళ్ళ ఇంట్లో వాళ్ళు అణచివేశారు, నాలో నన్ను అణచివేశారు, వాళ్ళ ఇంట్లో అణచివేశారు, 2 విధాలు అణచివేశారు. ఇలాంటి సమయంలో నాకు అమ్మాయిని తెస్తే ఆ అమ్మాయి ఏం చేస్తుంది, నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి, నమ్మకాన్ని ఇచ్చి, మరో జీవితాన్ని ఇస్తే నాలో నాకు నమ్మకం పెంచుతుంది. తను నమ్మకాన్ని ఇస్తుంది, నాలో నాకు నమ్మకాన్ని పెంచుతుంది. దీనివల్ల నేను బతుకుతానని మా ఇంట్లో చేసింది. మళ్ళీ వీడు కుక్కలాగానే ఉండాలి, వీడు కుక్కలాగానే ఉండాలి, ఎడ్డోళ్ళలాగా. ఇంట్లో ఎడ్డోడు, వీడు ఎడ్డోడు. ఇలాగే లోకం తెలవకుండా బతకాలని అంచవేస్తూ మంచి అమ్మాయిని రావద్దని మంచి అమ్మాయిని ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా మళ్ళీ గుద్ద మతి కట్టుకొని పూర్ణిస్తే నేను దానికి సేవలు చేస్తూ ఉండాలి. నేనే ఎడ్డుని, ఇంట్లో ఎడ్డుని, నాలో నేను నమ్మకం లేని ఈ ఎడ్డోడు గుడ్డోడు పోయి దానికి సేవలు చేస్తూ ఉండాలి. దీనివల్ల నాకు వచ్చేది ఏమీ లేదు కానీ పోగొట్టుకునేదే ఉన్నది. దానికి సేవలు చేస్తూ మరో రాయేసుకోవాలంటే బట్ట తలకాయ మీద గోరు చుట్టు మీద రోకలు పడ్డట్టే ఉంటుంది. అంటే ఇది పరిస్థితి. ఇంట్లో వాళ్ళు ఇట్లా చేసిన అనమాట. అదే ఒక అమ్మాయి నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచితే నాలో నాకు నమ్మకం పెంచుతుంది. సమాజంలో నలుగురిలో కూడా నాకు గుర్తింపు వస్తుంది. నాలో నాకు కూడా గుర్తింపు వచ్చి నాలో నేను మనిషిని అవుతాను. ఆమె ముందు మనిషిని అవుతాను, నలుగురిలో మనిషిని అయ్యేవాడిని. కానీ ఆ అదృష్టం లేదు.